ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 25వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే శుక్రుడు నీచ స్థితి, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు, ఇంకా కర్కాటక రాశిలో బుధగ్రహం వక్రస్థితిలో ఉన్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. గోపాల 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 కృష్ణ. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో కుజ గురు గ్రహాలు, 3వ స్థానంలో బుధగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో సూర్యగ్రహం, 5వ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి శుభాధిక్యత కలిగి ఉంటుంది, కానీ కొంత మధ్యస్థమైన పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థికపరమైన ఒత్తిడి కొంత కలిగే అవకాశం ఉంది. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడం సరైన సమయంలోనే సరైన పద్ధతిలోనే ఆచరించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంత అనుకూలంగానే ఉంటుంది. కొంచెం తొందరపాటు ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఆలోచన సరళి కొంచెం మార్పు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన సంబంధించిన విషయాల్లో స్వల్పమైన తేడాలు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధనపరమైన విషయాల్లో ఏదో ఒక చిన్న లోపాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే సరైన పద్ధతిలో స్పందించకపోవడం, సరైన పద్ధతిలో వాటిని అనుకూలపరచుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత సరిగా ఆలోచన చేసుకుంటే అటువంటి విషయాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. రావాల్సిన చోట సరైన సమయంలోనే ధనం వచ్చినా మనం ఇవ్వవలసిన చోట కొంత నిదానంగా లేటుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అనుకోకుండా దాని పరిస్థితులు అలా కుదురుతుంటాయి. దానితోడు మన ఆలోచన విధానం కూడా ఈరోజు ఇచ్చినా రేపు ఇచ్చినా ఒకటే కదా అనే నిర్లక్ష్యం కూడా కొంత కలుస్తూ ఉంటుంది. అంత అనుకూలమైన స్థితే, కానీ ఆలోచన ధోరణిలో కొంత మార్పు ఈ వారంలో కలుగుతుంటుంది. కాబట్టి దాని ప్రకారం కొన్ని మాటల్లో వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కూడా కలవడం జరుగుతుంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. మంచి సంతోషకరమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆనందంగానే ఈ వారం గడుస్తుంటుంది. కానీ మధ్యలో కూడా ఆలోచన సరళి మాత్రం గతంలో వలె ఉండదని అర్థం చేసుకోవాలి. అయితే దానివలన ఎంత సంతోషంగా ఉండి ఎంతమందితో ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ప్రయత్నం చేసే వాళ్ళకి గృహ వాహన క్రయ విక్రయాదుల్లో
అనుకూలత బాగానే కనబడుతోంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో బాగా చురుకుగానే ఉంటారు. చురుకైనటువంటి పద్ధతిలోనే పోటీ పరీక్షలు అవి కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి అనుకూలంగానే ఉన్నదని అర్థం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా బాగానే అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త మిత్రుల్ని కలవడం, పరిచయాలు చేసుకోవడం, మాట్లాడడం ఇలాంటివి కొంత జరుగుతుంటుంది. మానసికంగా కొంత చికాకు లాంటిది ఉంటుంటాయి. అలాగే ఆర్థికపరమైన విధానాల్లో కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. రుణ సంబంధించిన విషయాల్లో, రుణాలు తీర్చుకునే విషయంలో అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా దాని మీద కొంత నిర్లక్ష్య భావన కలిగి దాన్ని ఆపడం జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి విషయంలో కూడా మానసికమైన కొత్త ఆలోచనలు చేసి దాన్ని అమలు చేయాలని చూస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా నిర్లక్ష్యం లేకుండా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యతనే ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అనేది ఈ వారం అనుకున్నప్పటికీ కూడా చేయలేకపోతూ ఉంటారని తెలుస్తుంది. వస్త్రాలు, ఆభరణాలు తీసుకోవడానికి ఇది బాగానే అనుకూలపడుతుంది. అలాగే భాగ్యస్థితి బాగానే అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అటువంటి స్థితిగతులన్నీ కూడా మన ఆలోచన సరళిని ఈ వారం కొంత భిన్నంగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితిలో మంచి ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నది. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే దూరదేశాలు, దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు. ఖర్చుల విషయంలో కొంత సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే ఉండదు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు, శుభకార్య సంబంధంగా కూడా ఉండే అవకాశం ఉన్నది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికమైన ఒత్తిడే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మానసికంగా కొద్దిగా కొత్త రకమైన ఆలోచనలు చేయాలని ప్రయత్నం చేయటం ఇది ఒక్కొక్కసారి అనుకూల పడకపోవచ్చని అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు ఆలోచన చేసే విధానంగా కానీ, ఎప్పుడు ఉండే పద్ధతిలోనూ కానీ సాధారణంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండదు. అయితే సాధారణమైన విషయాన్ని ఎప్పటిలాగా కాకుండా మరొక రకంగా కొత్తగా ఆలోచన చేస్తే మాత్రం కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఈ వృషభ రాశి వారికి ఇంకా మంచి శుభ లక్షణాలు అవి కలగడం కోసం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం అయితే ఉంటుంది. శుభం భూయాత్. గోపాల గోపాల